నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలంటూ తహసీల్దార్కు బీజేపీ ధర్నా. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతికి పాల్పడి పేదలకు అన్యాయం చేశారని వారు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అర్బన్ అధ్యక్షులు రామిశెట్టి కళ్యాణ్, జిల్లా నాయకులు కె శ్రీనివాసులు, కృష్ణారెడ్డి, కె మస్తానయ్య, మాచవరం శ్రీనివాసులు ఇంకా పలువురు పాల్గొన్నారు. సందర్భంగా జనతా వారిధిలో ఈరోజు ఇళ్ల పట్టాలు లేని నిరుపేదలకు ఇళ్ల పట్టాలపై ఎంఆర్ఓ గారికి జనతా వారిధి తరఫున అర్జీ ఇవ్వడం జరిగింది. మీ కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెంలో కాపురం ఉంటాను. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల పేరుతో ఆంధ్రప్రదేశ్ను ఉద్ధరిస్తానని చెప్పి నవరత్నాల్లో ఒక జాతి రత్నమైనటువంటి అందరికీ ఇళ్ల స్థలాలు. ఈ అందరి ఇళ్ల స్థలాలు మీరు ఆన్లైన్ చేసుకోండి. ఇళ్ళు లేని నిరుపేద కుటుంబాలకు ఇస్తాను, చెట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తాను, పొట్ల కింద ఉండే వాళ్ళకి ఇస్తానని చెప్పి ప్రతి ఒక్కరిని ఆన్లైన్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఆ రోజు నిరుపేదలైనటువంటి చేనేత కార్మికులు, కూలీ నాలికి పోయేవాళ్ళు, బాడుగిళ్లలో నివసించేవాళ్ళు, బళ్ల మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు, ఎవరైతే ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉంటూ అద్దె కట్టలేకపోతున్నారో వాళ్ళందరూ కూడా ఆ రోజు సచివాలయం దగ్గర తిరిగి ఆన్లైన్లో ఇళ్ల స్థలాల కోసం అప్లై చేసుకోవడం జరిగింది. ఇళ్ల స్థలాలని ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత ఆనాటి ప్రభుత్వం 3 రకాలైన లిస్టు విడుదల చేయడం జరిగింది. ఒక లిస్టుకి సంబంధం లేకుండా 3 రకాల లిస్టులు విడుదల చేసి ఫైనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పొత్తులకు వాళ్ళు ఎవరికైతే చీటీలు రాసిస్తారో వాళ్ళకి ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు చెప్పారు, ఒక కొడుకుంటే మేము ఇల్లు ఇవ్వమని, ఒక ఇల్లుంటే మేము ఇల్లు ఇవ్వమని. మేము ఆ రోజు నుంచి ఈ రోజుకి భారతీయ జనతా పార్టీగా ప్రశ్నిస్తూనే ఉంటాం. అయ్యా, ఒక కొడుకుంటే ఇవ్వము ఇల్లు అని చెప్పిన వాళ్ళు, ఒక కొడుకుంటే మీ పార్టీ వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఇళ్ల స్థలం ఉంటే ఇల్లుంటే ఇవ్వనన్నోళ్ళు 3 అంతస్తుల మిద్దులకి 4 అంతస్తుల మిద్దులు ఉన్న వారికి ఎందుకు ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదల పొట్ట కొట్టారు అని మేము ప్రశ్నిస్తున్నాం. ఆ రోజు ఆన్లైన్లో ఉన్న పేర్లు నేటికి కూడా అట్టే ఆన్లైన్లో ఉన్నాయి. ఆ రోజు ఆ ఇంటి స్థలానికి అందరికీ ఇళ్ల పేరుతో భారత ప్రభుత్వం, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఎక్కడైతే పొలాలు కొంటారో ఆ పొలాలకి 50% నిధులు పంపించడం జరిగింది. పొలం కొన్న తర్వాత అది సదును చేయడానికి ఎన్ఆర్ఐజీస్ గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కిందే కేంద్రం నిధులు ఇవ్వడం జరిగింది. అది సదును చేసిన తర్వాత కరెంటు స్తంభాలు వేయడానికి, ప్రతి ఇంటికి ఎలుగునీయటానికి ప్రధానమంత్రి దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకం కింద కరెంటు స్తంభాలు ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఆ ఇళ్లకు మంచినీటి పథకం కింద ప్రధానమంత్రి జలజీవన్ మిషన్ కింద మంచినీటి పథకం కోడిస్తే ఆ రోజు ఈ జగనన్న నీళ్ళని పెట్టుకొని నిరుపేదల పొట్టగొట్టి వాళ్ళ ఉసురు తగిలి ఈరోజు అధికారం పోవడం జరిగింది. అయితే నేడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొడిదెల పవన్ కళ్యాణ్ గారు, గౌరవ నెల్లూరు పార్లమెంటు సభ్యులు గౌరవ ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరికి నరేంద్ర మోదీ గారి నిధులతో, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నిధులతో రాష్ట్ర ప్రభుత్వ సంకల్పంతో ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పి మీరు ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోమంటే ఈరోజు ఈ నిరుపేద కుటుంబం వాళ్ళు ఆ సచివాలయానికి పోతే మీకు ఇళ్ల స్థలం ఇచ్చున్నాం, మీ పేరు ఆన్లైన్లో ఉంది, మీకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు వచ్చినాయి, మీరు ఇళ్ల స్థలాలు తీసుకోవడానికి అనర్హులు అని చెప్పి వాళ్ళ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నాం.
భారతీయ జనతా పార్టీ తరపున మన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు ప్రజా వారధి తరపున మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం. మీరు చేసిన పాపాలు, గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాపాలు ఈరోజు పేద ప్రజల పార్టీ శాపాలని. ఇక మీదట బుద్ధి తెచ్చుకొని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ తప్పిదం జరగకూడదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ఈ అధికారులకు తెలియజేస్తున్నాం. మా గౌరవ ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం. అమ్మా, గత ప్రభుత్వంలో మీరు పేదల పొట్టగొట్టారు, వాళ్ళ జోబులు నించుకున్నారు, వాళ్ళ తొత్తులకి ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మీరైనా దీని మీద శ్రద్ధ చూపి ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమెను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం.